ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏరా, మా కూతుళ్ళు బతికుండగా వీళ్ళని మళ్ళీ పెళ్లి చేసుకోమంటావా? ఆహా, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారండి. ఇదంతా నిజం పెళ్లి కాదు, ముద్దతి పెళ్ళే. ఇదంతా ఉత్తితి పెళ్ళే. తాగడా డబ్బులు ఇస్తారంటే సరే ఒప్పుకున్నాం. విన్నారా? అంత డూబు ఏమి లేదు. మరి నీకు డూపుందా? దేనికమ్మా? దెబ్బలు తట్టుకుంటావా అని. నన్ను కొడతారా? డౌటారా? కొట్టండి. చెత్త ఐడియాలు ఇచ్చి. డూప్ పెళ్ళి అంటే డూప్ పెళ్ళి. టీవీలో చూపించేది డూప్ పెళ్ళి అయిపోతారా? అది డూబమ్మా. ఆహా, ఇంకోరేవో పెట్టమంటావేంటి? మాకు తెలియదు అనుకున్నావా? మా కలెక్టర్ అమ్మ మాకు అంతా చెప్పిందిరా. ఏమ్మా, మళ్ళీ ఎలక్షన్ లో నిలబడి ఎట్లాంటి పనులు చేయడానికి సిగ్గుగా లేదు? పైగా దగ్గరుండి జరిపిస్తున్నావా? ఛీ! ఏమ్మా, నాకు నిజంగా ఇదంతా తెలీదు. మిమ్మల్ని ఎవరిలే నమ్మేది? మా అక్షరమ్మనే మేము నమ్ముతాం. అమ్మా అక్షరమ్మ, మీకు రుణపడి ఉంటామమ్మా. మా పిల్లల జీవితాలు కాపాడారు. అది నా బాధ్యత అండి. మీకిక్కడేం అన్యాయం జరగలేదు కదా, సంతోషంగా వెళ్ళండి. పదండ్రా పదండి. మళ్ళీ ఇలాంటి చెత్తడి పదండి. ఏంటి కనకం గారు ఇలా అయిపోయింది? నువ్వే చేశావు. నువ్వు చేసింది మాత్రం నిజాయితీగా ఉందా? ఇది నాకు నిజంగా తెలీదు. అది మాకు తెలీదు, కానీ ఇప్పుడు తెలిసిందైతే నిజమే కదా. సామూహిక వివాహాలు చేసి కోట్లు దండుకుందాం అనుకున్నావు. ఒక్క పెళ్ళైనా అయిందా? చేసేది ఒక మంచిగా చేయాలి, ఏదో ఒక తాళిని తెంచి కాదు. నన్ను అతిథిగా పిలిస్తే నేను తల ఊపుకుంటూ వచ్చేస్తానని ఎలా అనుకున్నారు కనకం గారు? ఆ వివాహాల బ్యాక్గ్రౌండ్ ఏంటి? అసలొచ్చే ఆ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎవరు? వాళ్ళకింతకు ముందు పెళ్ళయిందా కాలేదా? అయ్యుంటే విడాకులు తీసుకున్నారా లేదా? ఇవన్నీ ఎంక్వైరీ చేయకుండా యాజ్ ఎ కలెక్టర్ గా ఒక బాధ్యత గల పదవిలో ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్ని ఎలా వస్తారనుకున్నారు? చిట్టా అంతా తెప్పించా, మీ చీటీ ఇలా చింపించా. ఇలా మీకు కావాలనేనా ఇంటికొచ్చి మరీ పెళ్లికి పిలిచారు? దీన్నే అంటారనుకుంటా పడుకున్న సింహాన్ని లేపి తన్నించుకోవడం అంటే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.